హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట నాగేంద్రచారి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండల్ ఎల్లంకొండలో రియల్ ఎస్టేట్ పేరు చెప్పి బాధితుల నుంచి నిందితుడు కోట్ల రూపాయలు వసూలు చేశాడన్నారు. అమ్మిన ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం, బాధితుల ఒత్తిడితో నిందితుడు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. హరిమండ సుజాత మరియు పోచారెడ్డి సునీత సరిత అని చెప్పి వీళ్ళు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర షణ్ముఖ ఇన్ఫ్రా అనే కంపెనీ దగ్గర వీళ్ళు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర 39 లక్షలు వసూలు చేసి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాక ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి కనిపెట్టడం జరిగింది. ఇది ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాము. దీంట్లో లోపల నాగేంద్ర ఆచార్య అని చెప్పి వ్యక్తి వీళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయ్యి షణ్ముఖ ఇన్ఫ్రా తరఫు నుంచి డబ్బు వసూలు చేసి ఇతని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని మోసం చేయడం జరిగిందని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు గోపురము. అయితే నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. తర్వాత తదుపరి దర్యాప్తులో ఓబయ్య అనే వ్యక్తి దగ్గర కూడా ఒక కోటి పైన అమౌంట్ తోటి చెక్లు ఇవ్వడం, చెక్కులు బౌన్స్ కావడం, మోసం చేయడం జరిగింది. వేరే ఇతని మీద చెక్ బౌన్స్ కేసులు మరి ఎన్బిడబ్ల్యూలు కూడా పెండింగ్ ఉన్న చెక్ బౌన్స్ కేసుల్లో ఇతను పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టుగా మాకు సమాచారం ఉంది. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు వచ్చే అవకాశం లేదు. ఫ్లాట్లు ఏం విజిట్ చేయలేదు. ఇతను లేఅవుట్ ఉంది. లేఅవుట్ షణ్ముఖ ఇన్ఫ్రా తరఫు నుంచి లేఅవుట్ చేశారని చెప్పారు. బట్ షణ్ముఖ ఇన్ఫ్రా కంపెనీ వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. బట్ షణ్ముఖ ఇన్ఫ్రా తరఫు నుంచి కస్టమర్స్తో మాట్లాడడము, వసూలు చేయడము, అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అంతా కూడా నాగేంద్ర ఆచార్య చేశారని చెప్పి మాకు ఇన్వెస్టిగేషన్. మనకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం సుమారు మనకు 1.5 కోటి దాకా అమౌంట్ తెలుస్తుంది. వీళ్ళు మన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అన్ని కలిపి సుమారు 1.5 కోటి అమౌంట్ మిగతా